అక్రమ సంపాదన, అక్రమ రవాణా కేసులో పట్టుబడిన ప్రముఖ హీరోయిన్ రన్యారావుకి ఇప్పుడు ఈడీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ కేసులో రన్యారావుకి చెందిన 34.12 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసింది. ముఖ్యంగా బెంగళూరు విక్టోరియా లేఅవుట్లోని ఇల్లు, ఆర్కావతి లేఅవుట్లో స్థలం, తుమకూరులో పారిశ్రామిక స్థలం, ఆనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని అటాచ్ చేశామని ఈడీ అధికారులు శుక్రవారం మీడియాతో ప్రకటించారు. ఇకపోతే దుబాయ్ నుంచి ఈమె 12.56 కోట్ల విలువైన బంగారాన్ని తీసుకొస్తూ ఈ ఏడాది మార్చి 3వ తేదీన కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో రాజు, రన్యారావు, సాహిల్ జైన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా పరప్పన అగ్రహారం జైల్లో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈడీ అధికారులు ఈమెకు షాక్ ఇవ్వడంతో మరి దీని నుంచి ఎలా తేరుకుంటుందో చూడాలి. రన్యారావు ప్రారంభ విషయానికొస్తే కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాకి చెందింది. బెంగళూరులో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఈమె యుక్త వయసుకు వచ్చాక నటనపైన ఆసక్తి పెంచుకుందట. అలా చదివే సమయంలోనే మోడల్గా కెరీర్ ఆరంభించింది. ఇక ఆ తర్వాత నటనా రంగంలోకి తొలి అడుగులు వేసి అక్కడ సక్సెస్ అయింది రన్యారావు. 2014 ఏప్రిల్లో ప్రముఖ నటుడు, దర్శకుడు సుదీప్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం మాణిక్యతో వెండితెరపై అడుగులు వేసింది. ఇందులో మానస అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈమె నటనకు విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలు కూడా వెలువడ్డాయి. ఇక 2015 జూన్లో ఈమె మొదటి తమిళ చిత్రం వాఘాలో విక్రమ్ ప్రభు సరసన నటించింది. 2017లో విడుదలైన పటాకి అనే హాస్య చిత్రంలో గణేష్ హీరోగా ప్రధాన పాత్ర పోషించగా ఇందులో పోలీసు అధికారి, ప్రేమికురాలు, జర్నలిస్ట్ సంగీతగా కూడా నటించింది. తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే చేసింది 3 సినిమాలే అయినా ఆ 3 సినిమాల ద్వారా భారీ పాపులారిటీ అందుకుంది. కానీ ఇప్పుడు అక్రమ రవాణా కేసులో అడ్డంగా బుక్ అవటం గమనార్హం. ఇప్పటికే దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా భారీగా ఈమె నుండి అక్రమ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈడీ అధికారులు ఆస్తుల అటాచ్మెంట్ కూడా చేసిన నేపథ్యంలో దీనిపై రన్యారావు ఎలా స్పందిస్తుందో చూడాలి.